హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఈజీ అండ్ హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది పల్లి నువ్వుల లడ్డు అండి. చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని పల్లీలను అయితే మంచిగా వేయించుకోవాలి. పచ్చిదనం లేకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పల్లీలన్నీ కరెక్ట్‌గా వేగుతాయి. ఈ లడ్డూని రోజుకొకటి తిన్నా చాలా బలమండి. పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు చాలామందికి కాళ్ళైతే లాగుతూ ఉంటాయి. కాళ్ళ నొప్పులు అవి ఉంటాయి కదా! అలాంటి సమస్యలైతే పోతాయన్నమాట. ఇలా చూడండి పల్లీలైతే వేగాయన్నమాట. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు నువ్వులైతే వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులను కూడా అలానే వేయించుకోవాలి. ఈ నువ్వులు తినడం వల్ల మనకి ఐరన్ ప్రాబ్లమ్స్ అయితే పోతాయన్నమాట. రోజుకు ఒక లడ్డు తిన్నా ఐరన్ ప్రాబ్లం అయితే పోతుంది. చాలామందికి ఇప్పుడు రక్తహీనత సమస్యలు అయితే ఉన్నాయి. జుట్టు రాలడం కూడా ఉంది కదా! అలా కాకుండా ఈ లడ్డు తినడం వల్ల మనకి ఎంతో మంచిదన్నమాట. చిన్నపిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెడతాం కదా! ఇలా లడ్డు చేసి పెట్టడం వల్ల చాలా మంచిదన్నమాట పిల్లలకి. ఇప్పుడు ఇదంతా వేగింది కదా అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అదే పల్లీలు వేయించుకున్న పల్లీలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి 4 ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పౌడర్లో అయితే చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మిక్సీ అయితే పట్టుకోండి. నేనైతే మరీ మెత్తగా కాకుండా ఈ మాత్రం చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. సగం వరకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆ సగం పౌడర్ ఉంది కదా! ఇప్పుడు అందులో అది అలానే పెట్టేసి అందులోకి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకు అలా పెడుతున్నానంటే బెల్లం కరెక్ట్ మిక్సీ కావాలి కాబట్టి అలా అయితే కొంచెం పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సేమ్ మెజర్మెంట్స్ ఒక కప్పు ఏదైతే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకొని ఇలా మెత్తగా చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే గిన్నెలో వేసుకున్నామో సేమ్ అదే గిన్నెలో వేసేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా మిగతా పౌడర్కి కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి మనకు దీంట్లోకి నెయ్యి అస్సలు అవసరం లేదండి. ఎందుకంటే పల్లీల్లో కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కదా! ఇదైతే ఇలానే చూడండి లడ్డు కట్టేస్తున్నాను. ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో నేను ఇందులోకి ఎటువంటి నెయ్యి అయితే యాడ్ చేసుకోలేదు. మీకు ఒకవేళ నెయ్యి యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. సింపుల్గా లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి. 5 నిమిషాలు అయిపోతుంది. ఇలా చేసి పిల్లలకైతే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.